మాజీ క్రికెట్ అఫ్రిది ఆయన యూట్యూబ్ అకౌంట్ బ్యాన్ చేశారు. ఆయన పద మాటలేంది అసలు అంత పాకు మొత్తం ఫోకస్ అంతా టెర్రరిజం మీద పెట్టింది. సో అంత ఇన్కమ్ ఎందుకు ఫోకస్ అంతా గన్స్. హాయ్ హలో, ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మాజీ క్రికెట్ అఫ్రిది ఆయన యూట్యూబ్ అకౌంట్ బ్యాన్ చేశారు. ఆయన ఛానల్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే రీసెంట్ ఇంటర్వ్యూలో మన భారత్పై తప్పుడు ప్రచారం చేసిండు. సో ఏంది అనేది ఆ విషయం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎందుకంటే 8 లక్షల మంది ఉన్న ఆర్మీ సో మన ఇండియాని ఎందుకు కాపాడలేకపోయింది అనేది ఆయన చెప్పాడు. నెగిటివ్ కామెంట్స్. సో అదే కాదు, చాలా ఛానళ్ళు బ్యాన్ చేశారు. పాకిస్తానీ, లస్కోర్, ఉగ్రవాది, టెర్రరిజం. సో ఇవన్నీ ఎందుకు బ్యాన్ చేశారంటే నరేంద్ర మోడీ స్ట్రిక్ట్ రూల్స్, కేంద్రం, అంతర్జాతీయం. సో వీళ్ళందరూ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ అన్నీ బ్యాన్ చేశారు. సో ఎందుకు అనేది మనం ఈ వీడియోలో ఫుల్ వీడియో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అఫ్రిది తెలిసే పాకిస్తాన్ కెప్టెన్. సో ఆయన వివాదాస్పద మాటలేంది అసలు సింధు నది జలాల గురించి ఎందుకు ఆయన మాట్లాడిండు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపు పాకిస్తాన్లో 80% ఈ సింధు నది జలాలపై ఆధారపడి బతుకుతారు. సో ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల అక్కడ ఉన్న నీళ్లు, బావులు, చెరువులు అన్నీ ఎండిపోతాయి. సో తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. పాకిస్తాన్ అంత లైఫ్ అంత దిగజారి ఉంటుంది. అక్కడ ఛాయ్ తాగుదామన్నా దాదాపు 100 రూపాయలు కావాలి. కిలో చికెన్ తిన్నామన్నా 1000 రూపాయలు కావాలి. సో అంత పాకు మొత్తం ఫోకస్ అంతా టెర్రరిజం మీద పెట్టింది. సో 1970-80లో ప్రపంచంలో ధనిక దేశం పాకిస్తాన్. ఆ తర్వాత ఉగ్రవాదం తోడై, బిర్లాడెన్ వీళ్ళంతా తోడై మొత్తం టెర్రరిజంపై ఫోకస్ పెట్టింది. యుఎస్లో సో అమెరికానే డబ్బులు ఇచ్చేది, పాకిస్తాన్ పెంచి పోషించేది. సో అలా చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకు నిధులు రావు. ఎందుకంటే ట్రంప్ రావడం వల్ల పాకిస్తాన్కి ఎలాంటి సపోర్ట్. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూట్యూబ్ ఛానల్ భారత ప్రభుత్వం అంతా ఇన్కమ్ భారత్లో బ్లాక్ చేసింది. ఇది ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడి నేపథ్యంలో తీసుకున్న చర్య. అఫ్రిది భారత సైన్యం మరియు ప్రభుత్వంపై చేసిన వివాదాస్పద వాక్యాలు ఈ నిర్ణయానికి దారితీశాయి. ప్రస్తుతం భారతదేశంలో అఫ్రిది యూట్యూబ్ ఛానల్ను యాక్సెస్ చేయడం సాధ్యపడడం లేదు. ఈ చర్యలో భాగంగా భారత ప్రభుత్వం మొత్తం 16 సంబంధించిన యూట్యూబర్స్ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ కావు. సో ఈ ఛానళ్ళు సాయిద్ అఫ్రిది పహల్గామ్ ఉగ్రదాడిపై మాట్లాడుతూ భారత సైన్యం సామర్థ్యం గురించి మాట్లాడాడు. దాదాపు 8 లక్షల సైనికులు ఉన్నా కూడా దాడి జరిగిందంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో వైఫల్యం చూడండి అని చెప్పాడు. సో ఇవి మనకు నచ్చలేదు. దీనికి శేఖర్ ధావన్ తీవ్రంగా స్పందించారు. కార్గిల్లో కూడా మేము గెలిచాం, ఇంతకంటే ఇంకా ఏం దిగజారుతారు, మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి అని ధావన్ ట్వీట్ చేశారు. సో మరి ఇప్పటికీ క్రికెటర్ల మధ్య వార్ జరుగుతుంది. సో మరి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. ఈ సాయిద్ అఫ్రిది యూట్యూబ్ ఛానల్ ఇండియాలో బ్లాక్ కావడంపై మరింత డీటెయిల్డ్ వివరాలు మనం మాట్లాడుకుందాం. సో పహల్గామ్ ఉగ్రవాద తర్వాత పాకిస్తాన్ సోషల్ మీడియాలో వేదికల్లో భారత్ను టార్గెట్ చేస్తూ వచ్చిన వాక్యాలు భారత్ సైలెంట్గా చూడలేదు. వాటిలో సాయిద్ అఫ్రిది యూట్యూబ్ ఛానల్ వీడియోలు మరి ఎక్కువ దృష్టికి వచ్చాయి. ఆయన తన ఛానల్ ద్వారా భారత సైన్యాన్ని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుతూ జాతిపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టాలా వ్యవహరించాడు. ఇది భారత ప్రభుత్వానికి తీవ్రం నచ్చలేదు. సో ఈ పరిమాణాల నేపథ్యంలో భారత సమాచార ప్రసార మంత్రిశాఖ స్పందించింది. టెక్నికల్ టూల్స్ ద్వారా భారతదేశంలో 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేసింది. ఇది దేశ భద్రత, సామాజిక శాంతిని దెబ్బతీసే సమాచారం సో వ్యాప్తి చేస్తూనే ఆరోపణపై తీసుకున్న చర్య. సాయిద్ అఫ్రిదిపై సోషల్ మీడియాలో మంటలు. సో భారత క్రికెటర్లు ఫైర్ బ్యాక్. సో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య చాలా మందికి ఒక వార్నింగ్ లాంటిదే. దేశాన్ని వ్యతిరేకించేలా సోషల్ మీడియా వేదికలు వాడుకుంటే ఎంతటి వారైనా వదిలిపెట్టుకోమని ఇది సూచించింది. అంతేకాదు, ఇతర దేశాలపై చట్టపరమైన ఒత్తిడిని భారత ప్రభుత్వం పెడుతుంది.
సో భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లపై మరింత నిఘు పెంచబోతుంది. ఏ ఛానల్ అయినా దేశ విరుద్ధంగా మాట్లాడితే లేదా తప్పుగా సమాచారం ప్రసారం చేస్తే క్షమించే ప్రసక్తే లేదని ఇది సూచిస్తుంది. సో మరి చూడాలి ఇది ఎంతవరకు దారితీస్తుందో. సో మొత్తానికైతే మనం పోరాడాల్సిందే ఉద్దేశం కోసం. జై హింద్, జై హింద్, జై హింద్. ఈ ఛానల్ కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.